దైవ బలం వేరండి. కండబలం, ధనబలం, లేక లోకపు బలం ఇవి ఉన్నట్లుగా దైవ బలం ఉండదు. దైవ బలం ఎలా ఉంటుంది అంటే సమస్యలనివ్వదు. ఈ దైవ బలం సమస్యలనివ్వదు మనల్ని. ఒకవేళ చంటి పిల్లలు లేకపోతే యవనస్తులైన వాళ్ళు అలసిపోతారేమో, సమస్యలు పోతారేమో. వాస్తవంగా ఎనర్జీ ఎవరికి ఉంటుంది? ఎక్కువగా పిల్లలకి, యవనస్తులకు ఉంటుంది. వాళ్ళైనా సమస్యలు పోతారేమో, వాళ్ళైనా తొట్టిలు పోతారేమో. యెహోవా కొరకు ఎదురు చూచువాడు బలమును పొందుకుంటాడు. అది దైవ బలం. అది ఎప్పుడు మనల్ని సమస్యల్ని పోనివ్వదు, వెనుదిరగనివ్వదు, మనల్ని అలసిపోనివ్వదు. దేని నిమిత్తమైతే పట్టబడితేమో దానిని పట్టుకొనవలనని పరుగు తీసే ఈ పరుగులో మనల్ని అంతము వరకు నడిపించగలుగుతుంది ఈ దైవ బలం.